ఇవ్వటం లేదండి. లీజ్ ఇవ్వకుండా మధ్యలో ఒకసారి గట్టేశారు. ఏంటని గట్టేశారు ఏంటని చెప్పి రిజర్వ్ ట్యాంక్ కావాలి, దాని గురించి కాదు మమ్మల్ని అడగకుండా వేయకూడదండి. మీరు వచ్చామండి ట్యాంక్ వేసి మమ్మల్ని అడగకుండా మీరు వేయకూడదు, ఎలా ఉందో అలా ఉంటే. నమస్కారం అండి, నా పేరు మండ వెంకట సత్యనారాయణరావు అండి. మా చెల్లి దివి ఖ్యాతిప్రియ అండి. ఇది మా చెరువు అండి, మా నాన్నగారి ద్వారా మాకు లభించిన చెరువు అండి, ఆస్తి అండి. 2014లో మా నాన్నగారు దీన్ని జోజీ అనే మహిళ దగ్గర కొన్నారండి, జంపా మాస్టర్ గారి దగ్గర కొన్నారండి. అప్పటి నుంచి ఇది బిల్ మగత్తాగా కొన్నారండి. దీన్ని ఈ గుబిలి సురేష్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగిందండి 7 సంవత్సరాలు. ఆ లీజు 2020లో కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తదుపరి మా దగ్గర లీజుకి తీసుకున్నాడండి అతను. మా నాన్నగారి ఆరోగ్యం బాగున్నందువల్ల మా దగ్గర నాతో లీజు రాయించుకుని 3 సంవత్సరాలకి లీజుకి తీసుకున్నారండి. ప్రసాద్ గారు, గుడివాడ ప్రసాద్ గారు మధ్యలో ఉండి ఆయన లాచిపోయాడు అది ఇది అని చెప్పి మా చేత ఇప్పించారండి. లీజుకి తీసుకున్న ఒక సంవత్సరం లీజు ఇచ్చాడండి. తర్వాత నుంచి లీజు అనేది మాకు ఎటువంటి లీజు ఇవ్వలేదు. ప్లస్ చెరువు ఖాళీ లీజు అయిపోయిన తర్వాత కూడా చెరువు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడండి. చాలాసార్లు ఫోన్ చేసి నేను మా చెల్లి చాలాసార్లు వచ్చి ఆయన దగ్గరికి ఇంటికి వస్తే ఇంటికాడ లేకపోవటం, సరైన రెస్పాన్స్ ఇవ్వకపోవటం, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టడం అనేది జరిగిందండి. రీసెంట్గా మేము ఇది మాకు న్యాయం చేయమని ఇక్కడ ప్రసాద్ గారు, ఆయన పేరు ఊరి పెద్దలు చేపర్ల ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి నేను మా చెల్లి వెళ్ళి మా బాధ మేము చెప్పుకున్నామండి. చెప్పుకుంటే సరే పిలిపిస్తాను అని చెప్పారండి. పిలిపిస్తే మమ్మల్ని వాళ్ళని పిలిపించారండి. మా డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేసిన తర్వాత నువ్వు చేసే తప్పు, నువ్వు చెరువు ఖాళీ చేసి వాళ్ళకి అప్పచెప్పని చెప్పారండి. అంతే అని చెప్పిన తర్వాత అతను ఏం చెప్పకుండా లేచి వెళ్ళిపోయాడండి. సరే మా పని మేము చేసుకుందామని మా ద్వారా మేము వచ్చి మా పని మేము చేసుకుంటున్నామండి. దీంట్లో ప్రసాద్ గారికి కానీ గుడివాడ ప్రసాద్ గారికి కానీ ఎటువంటి ప్రమేయం లేదండి. మేము మా బాధ చెప్పుకోవడానికని వెళ్ళామండి. వాళ్ళ పెద్ద మనుషుల కింద మాకు న్యాయం చేయాలని వాళ్ళని పిలిపించి మాట్లాడారండి. ఇది జరిగిందండి. మా చెరువు మాకు ఇప్పిస్తే మంచిదండి. మమ్మల్ని చాలా హింస పెట్టి నేను ఎంప్లాయీని అని చెప్పేసి నీ మీద వస్తే కేసు పెడతాను అది ఇదని చెప్పి చాలా దౌర్జన్యంగా ఫోన్లో మాట్లాడడం చేయటం అనేది జరిగిందండి. ఇస్తే మా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా చెల్లి, నేను, మా బావగారు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి మా డాక్యుమెంట్స్ తీసుకుని. ఎస్ఐ గారు ఆ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆయన్నే చెప్పి ఆయన నీ చెరువు అంటున్నావు కదా, మరి నీ చెరువు ఉండి నువ్వు ఎలా లీజుకి తీసుకుంటావు, నీ చెరువు ఉన్నప్పుడు ఎలా తీసుకుంటావు, అది కరెక్ట్ కాదు, మీరు ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి, ఎటువంటి ఇది ఇవ్వద్దు. ప్లస్ మేము పన్ను కట్టిన తర్వాత తను వేరే పన్ను కట్టి ఆ చెరువు నాది అని చెప్పి ఇచ్చేస్తున్నాడండి. ప్లస్ వాళ్ళ అమ్మగారి చేత ఈ పొలం గురించి స్పందనలో కంప్లైంట్ పెట్టించాడండి 9/6/2021. దాని రిజల్ట్ వచ్చేసి 24/9/2021 రిజల్ట్ వచ్చిందండి. అది ఎవరికి అసైన్ చేసింది కాదు. ఆ భూమి డొంక బోధి మండా కోటయ్య గారి ఆధ్వర్యంలో ఆక్రమించుకుని ఇది సాగు చేసుకుంటున్నారని వచ్చిందండి. మా లీజుకి ఇచ్చినందుకు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి ఇదిగా కొన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. అమ్మిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మేము కొన్నాము, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు. వాళ్ళకి అమ్మిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి. అది మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. మా చెల్లి మేము చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఎంప్లాయీస్ అని చెప్పి మా మీద మాటికి పోలీసులతో వాళ్ళతో ఫోన్ చేయించి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయమని. ఇంటి పేరు చెప్పి నమస్కారం. ముందు నమస్కారం అండి, నా పేరు ఖ్యాతిప్రియ అండి. మేము ఈ ఇబ్బంది పడుతున్నామని చెప్పి చేపర్ల దుర్గా ప్రసాద్ రావు గారి ఇంటికి వెళ్ళామండి. ఆయన దగ్గరికి వెళ్ళి మా సమస్య అంతా మొత్తం చెప్పుకున్నాము. ఇలా జరిగిందని చెప్పి మాకు లీజుకి ఇచ్చిన అతను ఇలాగా లీజుకి తీసుకున్న అతను ఇలా మమ్మల్ని చాలా నుంచి ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పి కాగితాలన్నీ చూపించామండి. మేము మొత్తం కాగితాలన్నీ చూసిన తర్వాత ఆయన చెప్పారు, అంతా మీకే కరెక్ట్గా ఉంది, క్లియర్గా ఉంది, కాగితాలన్నీ మీకే అంతా న్యాయంగానే అంతా మంచిగానే ఉందని చెప్పారు. సరే సరే ఆయన కూడా పిలిపిస్తా అని చెప్పి ఆయన కూడా పిలిపించి గుబిలి సురేష్ అని ఆయన్ని పిలిపిస్తే ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత నేను కోర్టులో తేల్చుకుంటానని చెప్పి ఆయన కోర్టు సమాధానం చెప్పలేదు. నమస్తే అండి, నా పేరు వరదా సురేష్ అండి. మాది మండవిల మండలం గన్నవరం గ్రామం అండి. అయితే ఇక్కడ వచ్చేసి ఇది మా తాతల భూమి అండి. మా తాతల భూమి అయితే కొంతకాలం క్రితం ఆర్థిక ఇబ్బందుల వల్ల జంపన నాగమల్లేశ్వరరావు గారి మేనగోడలకి ఈ పొలం అనేది అమ్మేమండి మేము.
అమ్మిన తర్వాత ఆయన కొంతకాలానికి ఆయనకి ఆర్థిక ఇబ్బందుల వల్ల కోటయ్య గారు అనే వీళ్ళ తండ్రి గారికి అమ్మారండి. అయితే ఈ లావాదేవీల్లో ఉన్నది ఏజెంట్గా గుబిలి సురేష్ అనే వ్యక్తి, ఇంకో వ్యక్తి ఉన్నారండి. ఇదంతా కూడా ఏజెంట్గానే చేసిన పనండి ఆయన. కాకపోతే వీళ్ళు ఏదో లీజుకి ఇచ్చారండి. లీజుకి ఇచ్చిన ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా కూడా నాదే అని ఆక్రమించేసుకుని కాగితాలు ఏ కోర్టులో పుట్టించి దొంగతనంగా తీసుకున్నామని చూస్తున్నారండి. ఇక్కడ ధర్మం న్యాయం అనే లెక్క వస్తే మొత్తం పొలం అంతా వెళ్ళానండి. ఇక్కడ వాళ్ళ అమ్మగారికి ఎక్కడో ఇచ్చారంటున్నారండి. వాళ్ళ అమ్మగారికి లేదు, ఎవరికి లేదండి. ఇది మా తాతల భూమి అండి. మా తాతల భూమిలో వాళ్ళకి ఏం సంబంధం అండి? మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. ఈయన వచ్చింది ఏజెంట్గా వచ్చాడండి, ఏదో కమిషన్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడండి. అంతవరకే తప్ప గుబిలి సురేష్ అనే వ్యక్తికి వాళ్ళ అమ్మకి ఎటువంటి సంబంధం లేదండి. ఇదంతా కూడా లీగల్గా కానీ ఒరిజినల్గా కానీ ధర్మం న్యాయంగా వీళ్ళకే చెల్లుద్దండి. కోటేశ్వరరావు గారు అనే వాసులకు మాత్రమే చెల్లుద్దండి. ఇందులో గుబిలి సురేష్ అనేది ఎటువంటి ఆధారం లేవండి. ఇదంతా దొంగ కాగితాలు పుట్టించే వ్యక్తి అండి అతను. దీనికి అసలు కారణం ఏంటంటే ఈ అధికారులు ముందు కట్టడి చేయాలండి. ఆ సురేష్ అనే వ్యక్తికి ఎవరిచ్చారు అసలు కాగితాలు? ఈ గ్రామ స్థాయిలో నుంచి వెళ్తేనే ఇదంతా జరుగుద్దండి. పంచాయతీ ద్వారా ఎవరిచ్చారో అది చూసి పట్టుకుని వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటేనే కానీ గుబిలి సురేష్ అనే వ్యక్తి లాంటి వాళ్ళు కొంతవరకు కట్టడి అవుతారండి. ఇప్పుడు న్యాయంగా ధర్మం కొనుక్కున్న వ్యక్తులు ఏమైపోతారండి? ఆక్రమించుకుంటే. ఇదంతా కూడా తప్పండి. గుబిలి సురేష్ అనే వ్యక్తికి ఏ సంబంధం లేదండి. ఇదంతా న్యాయంగా చెల్లాలంటే ఈయనకే చెల్లాలండి. థ్యాంక్ యూ అండి.